ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. త్రూ గేట్ ఎగ్జామ్ ద్వారా వాళ్ళైతే రిక్రూట్ చేసుకుంటారు. ఇందులో వేకెన్సీస్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఆర్కిటెక్చర్ వాళ్ళకి టోటల్‌గా 3 రిలీజ్ చేశారు. అండ్ పర్సన్స్ విత్ బెంచ్‌మార్క్ డిజేబిలిటీస్ ఉంటే బి కేటగిరీ వాళ్ళకైతే ఒకటి అండ్ డి అండ్ ఈ కేటగిరీ వాళ్ళకైతే ఒకటి రిలీజ్ చేశారు. ఇంజినీరింగ్ సివిల్ వాళ్ళకి 90 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. అండ్ పీడబ్ల్యూబీడీ డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకి డిఫరెంట్‌గా రిలీజ్ చేశారు. ఇంజినీరింగ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి 106 రిలీజ్ చేశారు. బేస్డ్ ఆన్ పీడబ్ల్యూబీడీ చేంజ్ అవుతుంది. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 278 అండ్ ఐటీ వాళ్ళకైతే 13 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. పీడబ్ల్యూబీడీ పర్సన్స్‌కి పోస్టులు ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే, వాళ్ళ యొక్క కేటగిరీస్ ఈ డీటెయిల్స్‌ని బట్టి బేస్ చేసుకొని, వాళ్ళు ఏ కేటగిరీలో అయితే వర్తిస్తారో, ఆ కేటగిరీని బట్టి వాళ్ళకి పోస్ట్ అయితే ఇస్తారు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్‌గా అయితే రిలీజ్ చేశారు. ఫర్ ఆర్కిటెక్చర్ వాళ్ళకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ అయి ఉండాలి అండ్ రిజిస్టర్డ్ విత్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో ఉండాలి. ఎలిజిబిలిటీ వచ్చేసి గేట్ టెస్ట్ పాస్ అయి ఉండాలి. ఇన్ పేపర్‌లో టాపిక్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ మీద బేస్ అయి ఉండాలి. పేపర్ కోడ్ ఏఆర్. అండ్ ఇంజినీరింగ్ సివిల్ పోస్ట్ చూస్తే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ సివిల్ మీద ఉండాలి. గేట్ ఎగ్జామ్ అయితే పేపర్ కోడ్ సిఈ మీద ఉండాలి. ఫర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అయితే కనుక బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రికల్ ఉండాలి. పేపర్ అయితే కనుక పేపర్ కోడ్ డబల్ ఈ ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ అయితే కనుక బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఎలక్ట్రానిక్స్ మీద బేస్ అయి ఉండాలి. అండ్ పేపర్ కోడ్ వచ్చేసి ఈసీ. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఫర్ ఐటీ వాళ్ళకైతే కనుక బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నికల్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ ఐటీ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎంసీఏ వాళ్ళకైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ పేపర్ కోడ్ వచ్చేసి సిఎస్. ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్కి వస్తే కనుక ఏజ్ లిమిట్ మ్యాక్సిమం 27 ఇయర్స్ ఉండాలి అప్ టు ద డేట్ 1/5/2024. అండ్ రిలాక్సేషన్ ఏజ్ వచ్చేసి డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్గా ఉంది. ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే కనుక 10 ఇయర్స్ ఉంది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకి ఎలా బేస్ అయి ఉంటుంది అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్డర్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది మారుతూ ఉంటుంది. అండ్ అలాగే పీపుల్ ఎవరైతే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తూ ఉన్నారో, రెగ్యులర్ సర్వీస్ అయితే ఉందో, వాళ్ళకి మ్యాక్సిమం 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది వాళ్ళు దేని మీద బేస్ చేసుకుంటారంటే, సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్స్ కానీ ఆర్ మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్స్ మీద బేస్ చేసుకొని వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేస్తారు. పే స్కేల్ చూసుకున్నట్టయితే కనుక జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌కి 40,000 నుంచి 1,40,000 వరకు అయితే ఇస్తారు. అండ్ ఇమాల్మెంట్స్ వచ్చేసి వాళ్ళ యొక్క బేసిక్ పే కానీ, ఇంక్రిమెంట్స్ కానీ ఎలా ఉంటాయి, అలాగే గ్రాటిట్యూడ్ కానీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కానీ, మెడికల్ బెనిఫిట్స్ కానీ, ఇవన్నీ వాళ్ళ యొక్క రూల్స్‌ని బట్టి మీకైతే ప్రొవైడ్ చేస్తారు. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఏజ్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పాం కదా, ఆ డేట్‌ని బేస్ చేసుకొని అయితే ఉంటుంది 1/5/2024. అండ్ ఎవరైతే గేట్ ఎగ్జామ్ మీద పార్టిసిపేట్ చేసి వస్తారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ బేస్డ్ ఆన్ ద డిగ్రీ ఆల్సో, ఏ డిగ్రీ చేస్తుంటారో దాన్ని బట్టి వాళ్ళకి పోస్ట్ అయితే ఇస్తారు. అండ్ అలాగే క్యాండిడేట్స్ వాళ్ళు అప్లికేషన్ ఫామ్‌లో ఏవైతే డీటెయిల్స్ సబ్మిట్ చేశారో ఆ డీటెయిల్స్‌ని బట్టి వీళ్ళని అప్లికేషన్ వెరిఫికేషన్‌కి అయితే పిలుస్తారు. అప్లికేషన్ వెరిఫికేషన్ వచ్చేసి ఎవరికి వాళ్ళకి డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అప్లికేషన్ వెరిఫికేషన్ అప్పుడే ఒకేసారి చేసేస్తారు. క్యాండిడేట్స్ ఒక అప్లికేషన్ నెంబర్‌ని ఏఏఐ వాళ్ళ వెబ్‌సైట్‌లో రిలీజ్ చేస్తారు. అండ్ వాళ్ళకి కాల్ లెటర్స్ కూడా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న ఈమెయిల్ ఐడీస్‌కి సెండ్ చేస్తారు. అప్లికేషన్ వెరిఫికేషన్ అప్పుడు క్యాండిడేట్స్ వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్‌ని సబ్మిట్ చేయాలి. అలాగే దాంతోపాటు ఒక జిరాక్స్ కాపీ కూడా సబ్మిట్ చేయాలి. దానిలో వాళ్ళకి డాక్యుమెంట్ సబ్మిట్ చేసేటప్పుడు ఏదైనా మిస్ మ్యాచ్ కానీ, ఏదైనా తప్పు అనిపిస్తే గనక అక్కడికక్కడే క్యాండిడేట్ అయితే రిజెక్ట్ అవుతారు. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్‌లో కానీ, స్టేట్ గవర్నమెంట్ ఆర్ అటానమస్ బాడీ ఆర్ పబ్లిక్ సెక్టార్‌లో వర్క్ చేస్తూ ఉంటే గనక వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. దేనికంటే వాళ్ళు మళ్ళీ రిజైన్ ఇబ్బంది అనేది లేకుండా ఒకేసారి తీసుకునేటట్టుగా చెక్ చేసుకోవాలి. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లికేషన్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వరో వాళ్ళు రిజెక్ట్ అయిపోతారు. ఆన్ ఫైనలైజేషన్ అయిన తర్వాత ఆ క్యాండిడేట్స్ యొక్క గేట్ స్కోర్‌ని బట్టి వాళ్ళని పోస్ట్‌కి ఎలిజిబుల్ క్రైటీరియాని బేస్ చేసుకొని ఎలిజిబిలిటీ అనేది ఇస్తారు. అప్లికేషన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క గేట్ స్కోర్‌ని బేస్ చేసుకొని వాళ్ళకి పోస్ట్ అయితే ఇస్తారు. రిజల్యూషన్ ఆఫ్ టై కేసెస్ దేనికి వాడతారు అంటే, వాళ్ళకి డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి గేట్ స్కోర్. గేట్ స్కోర్ కనుక ఇద్దరికి ఈక్వల్ స్కోర్ వస్తే కనుక దాన్ని ఎలా డీకోడ్ చేస్తారు అంటే, గేట్ స్కోర్ అనేది టైగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఏజ్‌ని బట్టి డిసైడ్ చేస్తారు. అండ్ గేట్ స్కోర్ ఏజ్ కనుక ఈక్వల్‌గా ఉంటే
వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్ డిగ్రీలో ఉన్న హైయర్ మార్క్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి పోస్ట్ అనేది ఇస్తారు. అండ్ క్యాండిడేట్ ఎవరికైతే రిజర్వేషన్ ఉండి వాళ్ళ సెలక్షన్ అనేది అన్‌రిజర్వ్డ్ కేటగిరీ లాగా కనుక జరిగితే వాళ్ళకి అన్‌రిజర్వ్డ్ కేటగిరీ పోస్ట్ అయితే ఇస్తారు. కానీ వాళ్ళకి ఒరిజినల్ కేటగిరీలో మాత్రం రిజర్వేషన్ అంతే ఉంటుంది కానీ వీళ్ళకి రిజర్వ్డ్ వేకెన్సీ అయితే ఉండదు. అండ్ అప్లికేషన్ నెంబర్స్ వచ్చేసి వాళ్ళు ఎవరైతే అపాయింట్మెంట్ అయ్యారో వాళ్ళందరినీ ఏఏఐ వెబ్సైట్లో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు లిస్ట్ అయితే. అండ్ ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ వచ్చేసి వాళ్ళ యొక్క రిజిస్టర్డ్ మెయిల్ ఐడీస్కి అయితే సెండ్ చేస్తారు. క్యాండిడేట్స్ ఎవరైతే ఎలక్ట్రానిక్స్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి 6 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. అలాగే ఈ క్యాండిడేట్స్కి షూరిటీ బాండ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తారు 7 lakhs వరకు. సో వాళ్ళు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 3 years మాత్రం మినిమం ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ సెలక్షన్ వచ్చేసి వాళ్ళ యొక్క వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ని బట్టి, వాళ్ళ యొక్క క్యారెక్టర్ని బట్టి, ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి, యాంటిసిడెంట్స్ బట్టి, అలాగే ఇంకేమైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వాటన్నిటిని బేస్ చేసుకొని, అలాగే మెడికల్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి పోస్ట్ అయితే ఇస్తారు. ఎవరైతే సక్సెస్ఫుల్గా అపాయింట్మెంట్ అవుతారో వాళ్ళని ఫర్దర్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. రిలేటెడ్ టు ఏజ్ కానీ, క్వాలిఫికేషన్స్ కానీ, క్యాస్ట్ అండ్ మెడికల్ ఫిట్నెస్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ దాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ యొక్క పోస్ట్కి అయితే అపాయింట్మెంట్ చేస్తారు. సర్వీస్ కండిషన్స్ వచ్చేసి ఈ సర్వీస్ కండిషన్స్ దేని మీద బేస్ అయి ఉంటుందంటే వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద అయితే బేస్ అయి ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి వాళ్ళ యొక్క పోస్టింగ్ అనేది ఇండియాలో ఎక్కడైనా ఇవ్వచ్చు. యాక్షన్ అగైనెస్ట్ మిస్కండక్ట్ చూసుకున్నట్లయితే కనుక క్యాండిడేట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి డాక్యుమెంట్స్లో ఇన్ఫర్మేషన్ అయితే చేంజ్ చేయలేరు. ఒకవేళ అది తప్పు అయితే కనుక ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళైతే దానికి కాన్సిక్వెన్సెస్కి రెస్పాన్సిబుల్ అయితే అవ్వరు. ఏ స్టేజ్లో అయినా కానీ రిక్రూట్మెంట్ క్యాండిడేట్ కనుక మిస్కండక్ట్ జరిగినట్లయితే లైక్ ఏదైనా అన్ఫేర్ మీన్స్ వాడినా లేదా ఇంపర్సనేటింగ్ జరిగినా అంటే ఒక పర్సన్ ప్రిటెండ్ టు బీ అనదర్ పర్సన్గా జరిగినా రీసార్టింగ్ అయినా లేదా క్యాన్వాసింగ్ ఇన్ ఎనీ ఫార్మ్ మీన్స్ యూజింగ్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ వైల్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ ఆర్ సబ్మిషన్ ఆఫ్ ఫాల్స్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఎక్కడ చేసినా కానీ లేదా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా లైక్ కేటగిరీ వైజ్ కానీ ఎక్కడైనా తప్పుగా ఇచ్చినా కానీ ఆ క్యాండిడేట్ అనేవాళ్ళు అక్కడికక్కడే రిజెక్ట్ అయిపోతారు. ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఉన్నా కానీ అక్కడ నుంచి వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. హౌ టు అప్లై చూసుకున్నట్లయితే కనుక మీరు అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ఈ రూల్స్ అయితే ముందు చదివేసి ఫిల్ చేయండి. అప్లై చేసే వాళ్ళు మస్ట్ బీ ఇండియన్ అయి ఉండాలి. మీరు పోస్ట్కి అప్లై చేసే ముందు అన్ని ఎలిజిబిలిటీస్ మీరు ఎలిజిబుల్ అవుతున్నారా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ అలాగే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ డేట్ ఆఫ్ బర్త్ కేటగిరీ సబ్ కేటగిరీ జెండర్ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అవన్నీ ఇచ్చిన తర్వాత మీకు కరెక్షన్స్ అయితే పాసిబుల్ అవ్వవు. అలాగే క్యాండిడేట్స్ ఎవరైతే ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి www.aai.aero అండర్ ట్యాబ్ కెరియర్స్లో మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే గేట్ ఎగ్జామ్ ద్వారా వస్తారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయగలరు. మీరు ఆన్లైన్లో అప్లై చేసే ముందు క్యాండిడేట్స్ ఫస్ట్ రిజిస్టర్ అయితే చేసుకోవాలి. వాళ్ళ యొక్క మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ మీద రిజిస్టర్ అయితే చేసుకోవాలి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ రెండు అయితే మారవు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటే ఈ రెండింటిని వాడుకొని మీతో అయితే కమ్యూనికేట్ చేస్తారు. సో ఇవి మస్ట్ బీ యాక్టివ్గా ఉండాలి అండ్ ఇవైతే తప్పుగా అయితే ఉండకూడదు. మీరు అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర కంటిన్యూగా ఉంచుకోవాలి. లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కానీ గేట్ స్కోర్ కార్డ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అలాగే మీ పర్సనల్ డీటెయిల్స్ క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అయితే కనుక మీ యొక్క డిశ్చార్జ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఒక స్కానర్డ్ కాపీస్ ఉండాలి. అలాగే ఆన్లైన్ పేమెంట్ చేసే ముందు డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అన్నీ చూసుకోవాలి. అండ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ రిలేటెడ్ టు ఎలిజిబుల్ క్రైటీరియాకి ఏవైతే కావాలో అవన్నీ ఉండాలి. అండ్ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క నేమ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్లో ఉన్న ద్వారానే మొత్తం ఎంటర్ చేయాలి. అండ్ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క గేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాండిడేట్స్ అప్లై చేసే ముందు క్లోజింగ్ డేట్కి కన్నా ముందే అప్లై చేస్తే చాలా బెస్ట్. దేనికంటే లాస్ట్లో ఏమైనా వెబ్సైట్ ఫెయిల్యూర్స్ అయినా కానీ అలా ఇబ్బంది అనేది అవ్వకుండా సో ముందే అప్లై చేసుకోమని అయితే చెప్తున్నారు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత క్యాండిడేట్స్ దాని యొక్క ఫైనల్ ప్రింట్అవుట్ అనేది తీసుకొని దాన్ని మీ కాపీ అయితే మీ దగ్గర ఉంచుకోవాలి. అండ్ అలాగే క్యాండిడేట్స్ దేన్ని పోస్ట్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ ఏ అప్లికేషన్ ఫామ్ని అయితే సెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లికేషన్ ఫిల్ చేస్తూ ఉంటారో అడ్వర్టైజ్మెంట్స్ ఏమైనా వస్తే దానికైతే రెస్పాండ్ అవ్వకండి. అండ్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అనుకుంటే వాళ్ళ వెబ్సైట్ www.aai.aero చెక్ చేయండి.
అప్లికేషన్ ఫీ వచ్చేసి రూ. 300 ఉంటుంది. పేమెంట్ అయిన తర్వాత మీరు దాన్ని ప్రింటౌట్ అయితే తీసుకోవాలి. అండ్ మీరు ఫీజ్ పే చేసింది ఎనీ సర్కమ్‌స్టాన్సెస్‌లో వాళ్ళు రిఫండ్ అయితే ఇవ్వరు. అలాగే ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఆ వెబ్‌సైట్‌ని క్లోజ్ చేసేయండి. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మే 1 ఆ లోపల అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్.